హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం శ్రీశైలం వెళ్ళి వచ్చిన వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేశాను నేను. అది మీరు ప్రీవియస్గా చూసి ఉంటారు. చూడకపోతే మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి చూడండి. శ్రీశైలం మొత్తం 3 పార్ట్స్ అప్లోడ్ చేశాను. మళ్ళీ ఒకటి ఉమామహేశ్వరం టెంపుల్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి బడ్జెట్ ఎంత అయిందనేది చెప్తాను. మనం హైదరాబాద్ నుంచి టీవీఎస్ రైడర్ మీద వెళ్ళాం. మనం టీవీఎస్ రైడర్ మొత్తం ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించాను. అంటే ఫుల్ ట్యాంక్ అంటే అప్రాక్స్ ఒక 1100 అట్లా ఖర్చు అయింది. సో ఫుడ్ 2 days అంటే ఒక పర్సన్కి ఆల్మోస్ట్ ఒక 300-400 ఖర్చు అయింది. 400 అంటే 1500 ప్లస్ ఒక 1 day స్టే చేసాము మనము. కాబట్టి 1 day స్టేయింగ్కి 450 ఖర్చు అయింది. సో ఒక 2000 ఉండిందంటే మనము టీవీఎస్ రైడర్పై లేదా ఇంకా వేరే అంటే టీవీఎస్ రైడర్ మనకి ఎంత అంటే 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చింది మనకి. ఇంకా వేరే ఏదైనా 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బైక్ ఏదైనా కూడా మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి 1 night స్టే చేసి దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేసి రావాలని అంటే మనకి మినిమం 2000 బడ్జెట్ ఉండాలి. సో మా రైడ్ వచ్చి అట్లా కంప్లీట్ అయిపోయింది. 2000 రూపీస్లో మొత్తం టూర్ మనకి కంప్లీట్ అయింది. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఫస్ట్ శ్రీశైలం వ్లాగ్ పార్ట్ 1లో ఫుల్ డీటెయిల్స్ అని పెట్టాను. బట్ ఎక్కడ కూడా నాకు బడ్జెట్ గురించి మాత్రం మెన్షన్ చేయలేదు అన్ని వీడియోస్లో. సో ఇది ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాను. సో ఇది గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ వ్యూస్ నాకు బూస్ట్ ఇచ్చినాయి. సో కాబట్టి నేను ఇంకా మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా చెప్పండి ఎట్లాంటి వీడియోస్ ఎట్లాంటి బ్లాగ్స్ చేస్తే బాగుంటుందో నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ అట్లాంటి వీడియోస్ మీ ముందు తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.